సమయాన్ని వారి ఇచ్చిన సందేహాన్ని మనం ఉపయోగించుకోవాలి అని నేను మహిళలను కోరుతున్నాను. వారికి మరీ ధన్యవాదాలు. మన మహిళల తరఫున మన అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని రేపు ధైర్యంగా మన మహిళా ఉద్యమాన్ని ఉద్యమంలో ఉన్నటువంటి మహిళలు ధైర్యంతో ముందుకు సాగాలని, వారి ఆశీస్సులు ఉండాలి, మనం కూడా ముందుకు సాగాలి. మరి మన వదలరాం గారు చెప్పినటువంటి చాలా ముఖ్య విషయం అది. ఎంతమంది పాటిస్తారు, మన మహిళలు ధైర్యంగా ఉంటే ముందుకు నడిస్తే అన్ని మనం సాధించగలం. కానీ మన దగ్గర ఆ శక్తి లేదేమో అనిపిస్తుంది. లేదేమో అనుకోవద్దు, మన శక్తి మనకు ఉన్నది, మనలో మనకు ఆ శక్తి ఉన్నది. వారు సదాలక్ష్మి గారు, మరి సావిత్రి పూలేబాయి గారు ఎటువంటి మహిళలు, మనం ఈ మాత్రం ఉన్నాం. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, వాళ్ళకి తిండి లేదు, ఉద్యోగం చదువుకోనియలేదు, దెబ్బలు తిన్నారు, భర్త కూడా ఇబ్బంది పెట్టారు సదాలక్ష్మి గారిని. ఆమె ఒక బ్రాహ్మణ కుమారుని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఆయన చదువు చెప్పించి ఇవాళ ఆ కుమారుడు డాక్టరు వంశీ తిలక్ గారు, డాక్టర్ గారు. మరి అలాంటి సదాలక్ష్మి గారి విగ్రహం ఎందుకు పెట్టారు, ఒక పూలేబాయి గారికి ఎందుకు పెట్టారు అని మనం అడగాలి. అట్లాంటి వాటి కొట్లాడాలి. మరి అది నెల్లూరు రోజమ్మ గారు బంధు పెట్టింది, మద్యమాన్ని బంధు పెట్టింది. రాష్ట్రం మొత్తం అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, దానికి ఒక కమిటీ వేసిండు, కమిటీ చెప్పకుండా బంధు పెట్టింది. అప్పుడు మహిళలు చాలా మంది ముందుకు పోయినారు, ఆ ఉద్యమం సక్సెస్ అయింది. అలా ఉండాలి. మరి మనం ధైర్యంతో మనం మన ఇంట్లో మన పిల్లలు మన స్వార్థం ఒక్కటే చూసుకోవద్దు. ఇక రేపు భవిష్యత్తులో మనం బాగానే ఉన్నాం, ఇప్పుడు భవిష్యత్తులో మన పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాయి. అందుకని నేను కోరుతూ మరి ఇప్పుడు ఇది ఏం కథ, ఏం బాగుతాము, ఏంది నాకు అర్థమైతే లేదా? ముచ్చట చెప్పేది అనుకుని ఆడవాడే ఎక్క ఈ గల్లీ కోటి బస్సు కోటి లిక్కర్లు స్టిక్కర్లు యాంకర్లు కదా. అబ్బా ఏం ముచ్చట చెప్తే ఇప్పుడు చెప్పాలి నాకు ఎంతోరు మాట ఆడిపోతుందిరా. మా ఇంటి పక్క పుట్టాడు ఓడు ఉండే, ఇక వాడి పిల్లలు ఒక్కడు ఎప్పటికొకటే కూడా వాడు తాగా ఓడిపోయి ఓయిస్తున్నాడు కూడా. అంత తాగుడు వాడంటే ఈ ఊసుడు ఈయనొద్దు. ఎవరు ఎత్తున్నారని ఏమి ఎత్తున్నారా అని అంటారట కదా. పాత వాళ్ళ కదా నువ్వు కూడా బాగా అక్కలందరికీ కూడా మళ్ళీ ఒకసారి మా ఉద్యమకారుల పదాభివందనాలు. అక్క బాధ్యతతో ఒక చిన్న పాటనే అక్క, పెద్దది కాదు. మా అందరి గురించి అక్క, ఎందుకంటే మా అన్న దాన్ని సాగదీసింది కాబట్టి తప్పకుండా పాడాల్సింది. ఏమి చేతున్నమ్మో నేనెక్క చేతున్నమ్మో సారం
మల్లయ్యా ఆహా. ఏం చేద్దామా ఏం చేద్దామంటే ఏం చేద్దామా ఆలోచన కూర దొరకాలంటే 5 కిలోమీటర్లు రోజుండి 7 రోజులు గనుకో ఇక్కడ గనుకో స్టిక్కర్ ఇంటికో స్టిక్కర్ ఆ బొట్టు పెట్టే వారి స్టిక్కర్ అయితే కనిపించినాడు చేసిరావు అని అవునన్నా ఇక దోసుకునే కాడికి దోసుకున్నారు తినే కాడికి విన్నారు ఇక ఉద్యమాలు చేస్తున్నారు రోడ్లలో వాడేసిండ్రు అవునన్నా ఇక ఉద్యమాలలో తెలంగాణ ఉత్తరాలు అని ఏసీ కారణం పెద్ద కారణాలు భూషులు పెట్టిండ్రు అవునే మరి ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఎంతో సేవ చూద్దాం ఎవరు లేకపోయినా మళ్ళా తిరుగుబాటు చేద్దాం మన తాయి వంట రవిగా అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి మరి మధ్య మధ్య ఇక నేనేం వాడను ఇక మా ఇప్పుడే అంటున్నారు మొత్తం మీరే వాడతారా అని వాళ్ళతోనే వాడిపిస్తున్నాం అక్కడ